హాయ్ అండి అందరికీ. మేము కొరమేను చేప తెచ్చుకున్నాము. దాన్ని మేము పాతకాలం స్టైల్‌లో దాన్ని మేము తయారు చేసాము. అది ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. దానికి మీరు ముందుగా కొన్ని చేపలు తీసుకొని ఇలా కారము, ఉప్పు తగినంత మీరు వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. అంటే కొంతమంది కారం తినరు కదా! అందుకని మేము అలా చెప్తున్నాము. మేము అలా ఆనియన్స్, మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాము. అన్నీ మేము దాంట్లోనే వేసేస్తున్నాము. అన్నీ వేసేసి మేము రెడీగా పెట్టుకుంటాము. ఇది చాలా ఈజీ ప్రాసెస్. మీరు గరిటె కావాలంటే గరిటెతో తిప్పుకోండి. చెయ్య కావాలంటే చేత్తో తిప్పుకోండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే మీరు అలా చేయండి. మాకు ఇలా అలవాటు. చాలా ఈజీ ఆ ప్రాసెస్. ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. మేము ఇలా చేస్తాము. ఇలా కూడా ట్రై చేయండి. ఈజీగా అయిపోతది. టేస్టీగా కూడా ఉంటది. ఇది క్వాంటిటీ అనేది కారమైనా ఏదైనా మీ చేపల్ని బట్టి ఉంటుంది. అందులో మీరు తినేదాన్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుందండి. నెక్స్ట్ చింతపండు అనేది మేము తగినంత తీసుకున్నాము. మీకు స్టార్టింగ్‌లోనే నేను చింతపండు ఎంత అనేది ఒక ప్లేట్‌లో పెట్టి చూపించాను. పులుసు అనేది చాలా ఇంపార్టెంటు. దాన్ని నానబెట్టుకోవాలి మనం ముందుగానే. అన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత ఆ చింతపండుని బాగా మనం వాటర్ పోసి మెత్తగా అలా చేసిన తర్వాత ఆ వాటర్‌ని దీంట్లో పోసుకోవాలి. అలా అవన్నీ మేము మొత్తం ప్రాసెస్ అంతా ఒకటేసారి చేసేస్తాము. డైరెక్ట్ అలా మేము ఎంత కావాలి, వాటర్ ఎంత పడతాయి, మనకి ఎంత చిక్కగా కావాలి, కొంచెం పుల్లగా కావాలా అలా చూసుకొని మనకి ఎలా కావాలంటే అలాగా మనం రెడీ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా ఈజీ. ఒకటేసారి అన్నీ చేసేసి పెట్టేస్తే అయిపోతుంది. కొంతమంది డిఫరెంట్‌గా చేస్తారు. కొంతమంది డిఫరెంట్‌గా చేస్తారు. ఇది కొంచెం పాతకాలం టైపు. ఇలా కూడా చేయొచ్చు. ఇంకొక టైప్ కూడా ఉంటది. అది నెక్స్ట్ టైం మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనం అన్నీ దాంట్లో వేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ కడాయిలో ఆయిల్‌లో కొంచెం మెంతులు, ఆవాలు, కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. సో, అవి మగ్గనివ్వాలి. కొంచెం రెడ్డిష్‌గా వస్తాయి కదా లైట్‌గా. సో, ఆ కలర్ వచ్చేదాకా మనం గ్యాస్ మీద అలాగే ఉంచుకోవాలి. నేను అలా తిప్పుతూ ఉన్నాను. అవి ఈజీగా మగ్గడానికి. అంటే పైన కూడా కొంచెం ఆయిల్ వాటికి టచ్ అవ్వాలి కదా! మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా! కారం, ఉప్పు, మామిడికాయలు, ఆనియన్స్, ఫిష్, చింతపండు పులుసు అన్నీ వేసుకొని ఒక దబర్లో. సో, దాన్ని తీసుకొని మనం పక్కన ఇలాగా తిరగమాత పెట్టి దీన్ని ఏం చేయాలంటే మనము దాంట్లో వేసేయాలి. ఇవి ఎప్పుడు మగ్గుతాయో కొంచెం ఎర్రగా వస్తున్నాయి అనుకున్నప్పుడు చూడండి. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే దాన్ని తీసుకొని అలా పోసేసాము. మనము రెడీ చేసుకున్న ఆ చింతపండు, ఫిష్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా! దాంట్లో మనం ఈ తిరగమాతను తీసి దాంట్లో వేసేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే అన్నీ ఇంకా మిక్స్ అయిపోతాయి కదా! ఇంకా సో, మనం ఏం చేయాలి, జస్ట్ ఇంకా దాన్ని మనం గ్యాస్ పెట్టేసి హైలో మీకు ఎంత కావాలి అంటే మీకు చిక్కగా పడాలంటే కొంచెం ఎక్కువసేపు పెట్టుకోండి. లేదు మాకు కొంచెం పులుసు ఉండాలి, మాకు అలా కావాలంటే కొంచెం తక్కువ సేపు పెట్టుకోండి. ఉప్పు అవన్నీ మీరు చూసుకోండి. ఎందుకంటే ఉప్పు ఎక్కువ తినే వాళ్ళేంటంటే మీరు దాన్ని చూసుకొని ఉప్పు వేసుకోవడం, తగ్గించుకోవడం కూడా చేసుకోవచ్చు. మీకేమైనా కారం తక్కువైనా కూడా మళ్ళీ మధ్యలో మనం యాడ్ చేసుకోవచ్చు. అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. కానీ ప్రాసెస్ అనేది ఇలా కూడా చేయొచ్చు చేపల పులుసు. ఇది కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మేము పెద్దవాళ్ళ ప్రాసెస్ని ఫాలో అయ్యి చేసాము. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ నెక్స్ట్ టైం చెప్తాను. మీకు కూడా ఈ ప్రాసెస్ తెలిస్తే ఒక కామెంట్ చేయండి. ఇలా కూడా చేస్తారు అని. లేకపోతే డిఫరెంట్ ప్రాసెస్ ఇంకేదైనా మీకు తెలిసుంటే అది కూడా చెప్పండి. మనం ఇలా ఇంకా పెట్టిన తర్వాత మనం సిమ్‌లోన, హైలోన పెట్టుకోవాలి. అది మీకు చిక్కపడాలి, స్లోగా ఉడకాలి అనుకుంటే సిమ్‌లో పెట్టుకోండి. లేదు మాకు త్వరగా అయిపోవాలి అనుకుంటే మీరు అలా హైలో పెట్టేసుకోండి. అలా పెట్టుకోవడం వల్ల అది ఉడుకుతూ ఉంటుంది. ఇలా కొంచెం మనకి టైం పడుతుందండి. ఎందుకంటే అది స్లోగా ఉడకాలి కదా! ఎందుకంటే మనం సిమ్‌లో పెట్టుకున్నాము. ఆ ఫిష్ అంతా దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి కదా! సో, మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేస్తారండి. ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్కలాగా. సో, ఫైనల్లీ అది ఉడికిందండి. ఇప్పుడు అలా వచ్చింది. చూపిస్తున్నాను మీకు ఎలా ఉందో. మీరు కూడా చూడండి. బాగా కొరమైన చేప అండి. ఇది చాలా టేస్ట్ ఉంటద్ది. చూడండి పీసెస్ కూడా ఎంత బాగా వచ్చాయో. నేనేం చేశానంటే మొబైల్‌ని ఇలా పెట్టగానే ఆవిరికి అలా మసకలాగా వచ్చింది. చూడండి ఎంత బావుందో. చాలా టేస్టీగా ఉంది.